హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ఎస్సీపీ మొగుడు స్టోరీలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. హలో అన్నాడు స్వేచ్ఛని పరిశీలనగా చూస్తూ. తెల్లగా, అందంగా, కాస్త బుద్ధిగా, ఆకర్షణీయంగా ఉంది. సార్, మీరంటే నాకు భలే ఇష్టం. ఎందుకు అన్నట్లు ఆమె వైపు నసలు ముడివేసి చూశాడు. ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు కదా, మరి నన్ను ఇష్టపడడం ఏంటి అన్నట్లు. అది గమనించి, అదే సార్, మీరు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడానికి ముందు బస్ స్టాప్లో ఒక అమ్మాయిని ఆ కృష్ణగాడు ఏడిపిస్తూ ఉంటే వాడి తాట తీసి ఆ అమ్మాయి చేత వాడి మీద యాసిడ్ పోయించారు కదా. అదిగో అప్పటి నుంచి మీరంటే నాకు హీరో వర్షిప్ ఏర్పడింది. మీలాగే ఉండాలి సార్. ఈ చట్టం అది అని ఆలోచన చేసి ఉంటే ఆ అమ్మాయి ప్రాణాలు పోయేవేమో సార్. మీరు ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడడమే కాకుండా వాడికి బుద్ధి వచ్చేటట్లు శిక్షించారు అంటూ షేఖండ్ కోసం చెయ్యి చాపింది. ఒక్క క్షణం ఆమె వైపు చూసి షేఖండ్ ఇచ్చాడు శౌర్య. మీరు ఏమి అనుకోను అంటే ఒక మాట చెప్పనా సార్ అంది స్వేచ్ఛ. చెప్పు అన్నట్లు చూశాడు శౌర్య. మీ డిపార్ట్మెంట్ భలే నిద్రలేస్తుంది. ఏ విషయంలోనైనా అంతా అయిపోయాక వస్తారు మా అక్కి అన్నట్లు. ఈ ఫ్యాక్టరీలో ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. ఇంతకాలం ఎవరు ఇటువైపు రాలేదు. మా అక్కి పేపర్లో రాసేసరికి ప్రభుత్వంకి కదలక తప్పలేదు. ప్రజలకు ప్రతిపక్షాలకి సమాధానం చెప్పాలి కదా. అందుకనే ఇప్పుడు మీ అందరినీ పంపించిందా. ఇప్పుడు మీరు తీరిగ్గా వస్తే ఏముంటుంది నా బొంద, కాలి చేతులు ఊపుకుంటూ వెళ్ళడం తప్ప. అనవసరంగా పెట్రోల్ బొక్క. సార్, నోటి తోలు కొద్దీ అంది స్వేచ్ఛ. ఈ పిల్లకి మామూలు నోటి దూల లేదు. ఎస్పీని నాతోనే ఇలా మాట్లాడుతుంది. మొన్న రెస్టారెంట్లో విన్నాడు కదా ఈమె గురించి. ఎవరన్నా భయం లేనట్లుంటుంది. ఆమె గురించి తనకు వచ్చిన రిపోర్ట్ గుర్తొచ్చింది. స్వేచ్ఛ జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసింది. తండ్రి లేడు. తల్లి, అన్నయ్య, వదినతో కలిసి ఉంటుంది. ఉన్నత కుటుంబమే. అన్నయ్య బిజినెస్ చేస్తాడు. మంచి ఫ్యామిలీ. అక్షర్కి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అక్షర అంటే ప్రాణమిస్తుంది. మంచి అమ్మాయి. కల్లా కపటం తెలీదు. తన మనసులో ఉన్నది అనేస్తుంది. ఎవరేమనుకుంటారు అన్నది పట్టించుకోదు. అందరితో అభిమానంగా ఉంటుంది. ముఖ్యంగా అక్షర కుటుంబంలో ఉన్న ప్రతి మెంబర్తో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఆమెకి. తనతో అక్షరకి కానీ ఇంకెవరికి కానీ ఎటువంటి ప్రమాదం లేదు. కానీ కాస్త నోటిదోలు ఎక్కువ అమ్మాయికి. చిలిపిగా అల్లరిగా సందడి చేస్తూ ఉంటుంది అన్న రిపోర్ట్ గుర్తొచ్చి ఆమెని ఎగాదిగా చూశాడు. ఆమె వల్ల అక్షర కాపురానికి ఎటువంటి ప్రాబ్లం లేదు అనిపించింది. గగన్ పట్ల అభిమానం ఉండి ఉంటుంది, లేదా నిజంగానే ప్రేమించి ఉంటుంది. కానీ అక్షర కాపురం కూల్చేంత చెడ్డ బుద్ధి మాత్రం ఈ అమ్మాయికి లేదు అనుకుని ఇక తన గురించి పట్టించుకోవడం ఎందుకులే అనుకున్నాడు. అలా చూస్తున్నారు. నేనన్నది నిజమే కదా సార్ అంది. ఆమె వైపు చిరుకోపంగా చూశాడు శౌర్య. అంతే సార్, నిజాలు మాట్లాడితే ఎవ్వరూ భరించలేరు. మా అక్కి ఎప్పుడు అంటూ ఉంటుంది, నిజాలు చెప్తే మనుషులు భరించలేరు అని. అది ఏది చేసినా కరెక్టే సార్. ఓ, మా అక్కి మీకు తెలిసే ఉంటుంది కదా. తను నాకంటే పెద్ద రిపోర్టర్. ఇది బయటపెట్టింది ఈ న్యూస్. ఈ డ్రగ్స్ కేసు కూడా అదే బయటపెట్టింది. తన హెల్ప్ తీసుకోండి సార్. మీరు ఏ కేసునైనా సాల్వ్ చేయగలరు. శౌర్య ఫీలింగ్స్ పట్టించుకోకుండా లొడ వాగేస్తూ ఉంది స్వేచ్ఛ. అతను ఏమీ పోవడంతో మొహమాట పడకండి సార్. మా అక్కి ఏమీ అనుకోదు. నేను రికమెండ్ చేస్తాను కదా. ఇవన్నీ తేల్చడం మీరు అనుకున్నంత సులభమేమీ కాదు. అదే మా అక్కి అయితే పైకి పెద్ద మనిషి ముసుగు వేసుకుని లోపల వాళ్ళు చేసే చీకటి బాగోతాలన్నీ బయటపడుతుంది. అందరి బండారం బయటపడుతుంది. ఎవరికీ భయపడదు. దాని ధైర్య సాహసాల ముందు ఎవరైనా తల వంచవలసిందే. మీకు కొత్త కదా. మా అక్కి హెల్ప్తో మీరు ఇవన్నీ బయట పెట్టేయవచ్చు. మిమ్మల్ని చూస్తే నీతి నిజాయితీగానే పనిచేస్తున్నట్లు ఉన్నారు. ఎలాగో సీఎం గారు స్పెషల్గా డ్రగ్స్ కేసు మీద నియమించారు కాబట్టి మీరు నిజాయితీ పరులని అర్థమవుతుంది. మా అక్కి హెల్ప్ తీసుకోండి. ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఆ ధనంజయ్ లాంటి చీడ పురుగుని ఈ రాష్ట్రం నుంచి తరిమేయండి.
వాడి పీడ లేకుండా చేయండి, అందరూ ప్రశాంతంగా ఉంటారు. తన పాటికి తాను వాగుతూనే ఉంది. శౌర్య ఆమె వైపు సీరియస్గా చూశాడు. అతను ఏమీ మాట్లాడకపోవడంతో మాట్లాడుతున్న స్వేచ్ఛ అనుమానంగా అతని వైపు చూసింది. తన వైపు కోపంగా చూస్తున్న అతన్ని చూస్తూనే పళ్ళి కిలుస్తూ, మీకు నచ్చలేదనుకుంటా, వదిలేయండి సార్. నా మాటలేవి మనసులో పెట్టుకోకండి. అసలే మీరు పోలీసు వాళ్ళు, నా మీద కోపంతో ఏదో ఒక కేసులో ఇరికించగలరు అంది. నువ్వు వాగడం అయిపోతే నేను వెళ్తాను, జరుగు అన్నాడు శౌర్య. నాది వాగుడా? ఇంత మంచి సలహా చెప్తే వాగుడు అంటాడు. లోపల తెగ ఫీల్ అయిపోతూ, సరే వెళ్ళండి, వెళ్ళి మీరు చేసేదేముందిలే అంది. అతను గంభీరంగా ఆమె వైపు చూశాడు. అబ్బే, నేనేమీ అనట్లేదు, మీరు వెళ్ళండి. సార్, మీరు చాలా మంచివారిలాగా అనిపిస్తున్నారు. నాకెందుకో మీతో స్నేహం చేయాలనిపిస్తుంది. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అంటూ చేయి చాపింది. ఈ పిల్ల నిజంగా తింగరదే అనుకుంటూ, నీకు నాకు స్నేహం ఏంటి? నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నా కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళాలి విసుగ్గా అన్నాడు. అంతేలేండి సార్, మీకు సలహా చెప్పానని, మీ డిపార్ట్మెంట్ని అన్నాను అని నా మీద కోపంతో ఉన్నారు. అందుకే నాతో స్నేహం చెయ్యను అంటున్నారు. నేను అన్న మాటలు పట్టించుకోకండి, సారీ చెప్తున్నాను. నాకు మీతో స్నేహం చేయాలనుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను మీ ఫ్రెండ్గా ఒప్పుకోండి. పోలీసు రిపోర్టర్ స్నేహం చేస్తే ఏమైందట? మీరు వద్దన్నా నేను మిమ్మల్ని నా ఫ్రెండ్గా అనుకుంటున్నాను, కాబట్టి మీరు కూడా నాతో స్నేహం చేయవలసిందే అంటూ పట్టుపట్టింది స్వేచ్ఛ. సరే సరే, మనిద్దరం ఫ్రెండ్స్, ఓకేనా? నన్ను వెళ్ళనివ్వు అన్నాడు. స్వేచ్ఛ సంతోషంగా ఓకే ఓకే వెళ్ళండి అంటూ, ఒక నిమిషం మీ నెంబర్ నాకు ఇవ్వండి అంది. నా నెంబర్ ఎందుకు నీకు? గంభీరంగా అన్నాడు. ఫ్రెండ్ అన్నాక ఒకరి నెంబర్ ఒకరికి తెలియాలి కదా సార్ అంది స్వేచ్ఛ. ఏమో, నాకు ఏదన్నా అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను అంది. ఫ్రెండ్గా మీరు హెల్ప్ చేద్దరు కానీ ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా. నా ఫ్రెండ్ ఒక ఎస్పీ అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో నాకు గౌరవం పెరుగుతుంది, ఇవ్వండి ఇవ్వండి అంటూ తొందర పెట్టింది ఆమె. అప్పటికే శౌర్య కోసం ఆఫీసర్స్ ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఈ పిల్ల ఇచ్చే వరకు తనని వదిలేటట్లు లేదు అనుకుంటూ తన నెంబర్ చెప్పాడు. స్వేచ్ఛ శౌర్య నెంబర్ ఫీడ్ చేసుకుని మిస్డ్ కాల్ ఇచ్చింది అతనికి. ఇప్పుడు మీకు మిస్డ్ కాల్ ఇచ్చాను, సేవ్ చేసుకోండి, అప్పుడప్పుడు టచ్లో ఉండండి నవ్వుతూ చెప్పింది. నేను నీతో టచ్లో ఉండాలి అంటే నువ్వు నన్ను ఇప్పుడు వదిలేయాలి కదా, చిరుకోపంగా అన్నాడు. ఇహిహి అని నవ్వుతూ ఓకే వెళ్ళండి అంటూ పక్కకు తప్పుకుంది. శౌర్య రావడంతో అందరూ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళారు. ప్రతి భాగాన్ని చెక్ చేశారు, ఏమీ దొరకలేదు. కాకపోతే అన్ని ఫ్యాక్టరీలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఇక్కడ కూడా నిర్లక్ష్యం వహించారు. సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదు. పొల్యూషన్ సర్టిఫికెట్స్ లేవు. ఇంకా కొన్ని లోపాలు బయటపడ్డాయి. అవన్నీ ఫైన్తో సరిపెట్టుకోవచ్చు. మరి కావాలి అంటే ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకునే వరకు ఫ్యాక్టరీని మూసేయవచ్చు. ఈ రైడ్కి నేతృత్వం వహిస్తున్న ఆఫీసర్ ధనంజయ్ కావాల్సిన వాడే కాబట్టి మరీ లోతుగా వెళ్ళి పరిశోధించకుండా ఏదో పైనే చూసి రిపోర్ట్ రాశాడు. అతను డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే మత్తు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్లు ఎంతో కొంత దొరికేవి. ఆ టీంలో ఉన్న మిగతా సభ్యులకి చెప్పాలని ఉన్నా ఆ ఆఫీసర్ గురించి, ధనంజయ్ గురించి తెలిసి మౌనంగా ఉన్నారు. శౌర్యకి ఇదంతా తెలియదు కాబట్టి అతను మౌనంగా చూస్తూ ఉన్నాడు. వీళ్ళు అనుకున్నట్లు ఎవరు గొడవ పడలేదు, అభ్యంతరం పెట్టలేదు. పైగా మేనేజర్ వచ్చి దగ్గరుండే అంతా చూపించాడు. ఇదంతా ఏదో నాటకంలాగా అనిపించినా ప్రస్తుతానికి ఏమీ చేయలేక ఊరుకున్నాడు శౌర్య. శౌర్య టీంని వెంబడిస్తూ కొంతమంది విలేకరులు కూడా లోపలికి వచ్చి వీడియోలు తీశారు. వాళ్ళలో అక్షర కూడా ఉంది. ఆమె దీనికి నేతృత్వం వహిస్తున్న ప్రసాద్ అన్న ఆఫీసర్ని ప్రశ్నలు వేసింది. అదేంటి మీరు పైనే చూస్తున్నారు? ల్యాబ్కి వెళ్ళి చూడాలి కదా, మెడిసిన్ శాంపిల్స్ తీసుకోవాలి, అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా క్షుణ్ణంగా పరిశీలించాలి, అక్కడ పనిచేసే వాళ్ళని ప్రశ్నించాలి. అదేమీ చేయకుండా మీరు పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు అని, సేఫ్టీ ప్రికాషన్స్ లేవు అని, అన్ని ఫ్యాక్టరీలో ఉన్నట్లు చిన్న చిన్న లోపాలు మాత్రమే ఎత్తి చూపిస్తున్నారు అని ప్రశ్నించింది. అతను అక్షర వైపు చిరాగ్గా చూశాడు. ఆమె గురించి అతనికి బాగా తెలుసు. పట్టుకుందంటే ఒక పట్టాన వదలదు. ఇప్పుడు ఇలా ప్రశ్నలు వేస్తే
ఆ ఎస్పీకి డౌట్ వచ్చి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటే ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కడో ఒకక్కడ దొరికిపోతారు ధనంజయ్. అందుకే అక్షరకి దొరకకూడదు అనుకున్నాడు. మేడం, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. మీరు ఇలా ప్రశ్నిస్తూ ఉంటే నేను మీకు సమాధానం చెప్పలేను. చూస్తున్నారు కదా మీరే, నేను నా డ్యూటీ సక్రమంగా చేస్తున్నాను. ఇక్కడ ఏమీ అక్రమాలు జరగనప్పుడు శాంపిల్స్ ఎలా తీస్తాము? అయినా మాకు రైడ్ చేయమన్నారు కానీ శాంపిల్స్ తీయమని ఏమీ చెప్పలేదు. ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయా లేదా రిపోర్ట్ చేయమన్నారు. నాకు ఇక్కడ అలాంటివేది కనిపించడం లేదు. నా పని నన్ను చేసుకోనివ్వండి, అడ్డు రాకండి, కొంచెం విసుగ్గా అన్నాడు. మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సీరియస్ అయ్యాడు అతను. వాట్? నా మీద యాక్షన్ తీసుకుంటారా? ఏం తీసుకుంటారో అది తీసుకోండి, నేను చూస్తాను. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేస్తున్నారా లేదా మీ అంతరాత్మని ప్రశ్నించండి. మీరు అసలు రైడ్ చేయడానికి ఎందుకు వచ్చారో మీకు బాగా తెలుసు, గాంభీర్యంగా ప్రశ్నించింది. వాట్ యు మీన్? కోపంగా అన్నాడు ప్రసాద్. ఐ మీన్ మీరెందుకు రైడ్ చేస్తున్నారో మీకు అర్థం కాలేదు అని నేను అనుకుంటున్నాను. అతను కోపంగా రైడింగ్ ఎందుకు చేస్తున్నారో మీకు తెలీదా అన్నాడు. నాకు తెలుసు మిస్టర్ ప్రసాద్, మీకే తెలియదు అని నాకు అర్థమైంది. లేకపోతే ఏంటి? ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని, మత్తు పదార్థాలు ఉన్నాయని, డూప్లికేట్ మెడిసిన్ తయారవుతుందని అనుమానంతోనే కదా మీరు రైడ్ చేసేది. అలాంటప్పుడు శాంపిల్స్ తీసుకోవాలని ఆ మాత్రం తెలీదా? బేసిక్ నాలెడ్జ్ లేకుండానే రైడింగ్కి వచ్చేసారా? ఈ జాబ్ చేస్తున్నారా? అసలు ఎవరండి మీకు ఈ డ్యూటీ అప్పగించింది? గంభీరంగా అంది అక్షర. ప్రసాద్ మొహం ఎర్రగా కందిపోయింది. మిగతా రిపోర్టర్లు కూడా అక్షరను బలపరిచారు. అవును మిస్టర్, మీరు అసలు ఇంతవరకు ఏ శాంపిల్ తీసుకోలేదు. అలాంటప్పుడు ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయా లేదో ఎలా తెలుస్తుంది? ల్యాబ్ టెస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది. కొన్ని లక్షల కోట్ల మంది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నాయి. మీకు ఆ మాత్రం తెలీదా అంటూ వాళ్ళు కూడా ప్రశ్నలు గుప్పించారు. మిస్టర్ ప్రసాద్ ఎవరికో లబ్ధి చేకూర్చాలి అని పాపం తన డ్యూటీ కూడా మర్చిపోయారు. ఈయన కంటే కొత్తగా జాబ్లో చేరిన అటెండర్ కూడా రైటింగ్ చేస్తే ఏ ప్రాసెస్ ప్రకారం చేయాలో తెలుస్తుంది. ఈయన గారు ఏంటో మరి అసలైనవి వదిలేసి కొసరి విషయాలు పట్టుకుంటున్నాడు, వ్యంగ్యంగా అంది. ప్రసాద్ మొహం కోపంతో ఎర్రబడింది. నేనేం చెయ్యాలో మీరు నాకు చెప్పవలసిన అవసరం లేదు, ఆగ్రహంగా అన్నాడు. మీరు చేస్తే నేనెందుకంటాను? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి, అదే నేను కోరుకునేది. మీరెందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకురాలని కాదు నేను. ముందు మీరు శాంపిల్స్ తీసుకోండి, పట్టుపట్టింది అక్షర. మిసెస్ అక్షర, నా డ్యూటీకి అడ్డు రాకండి. మీరు ఇలా నాకు అడ్డుపడడం మంచిది కాదు. రిపోర్టర్స్ది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అనుకుంటున్నారా? ప్రభుత్వ ఉద్యోగి విధులకి అడ్డుపడుతున్నందుకు మీ మీద కేసు ఫైల్ చేయవలసి వస్తుంది, సీరియస్గా అన్నాడు. అవునా? అయితే నా మీద కంప్లైంట్ ఇచ్చుకోండి. ఐ డోంట్ కేర్. నేను తప్పు చెయ్యనప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తున్నాను. ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు శాంపిల్స్ ఎందుకు తీసుకోవడం లేదు? మీరు మాత్రం శాంపిల్స్ తీసుకోకుండా బయటికి వెళితే ఒప్పుకునేదే లేదు. శాంపిల్స్ తీయడమే కాదు, వాటిని ల్యాబ్కి పంపించి టెస్టింగ్ చేయించి రిపోర్ట్ ప్రజల ముందు పెట్టాలి. మీరు అలా చేయకపోతే నేను హైయర్ అఫీషియల్కి కంప్లైంట్ చేస్తాను. డైరెక్ట్గా సీఎం గారికి మీ మీద కంప్లైంట్ చేస్తాను, సీరియస్గా ఉంది. తను ఇప్పుడు శాంపిల్స్ తీస్తే ధనంజయ్ ఇరుకున పడతాడు. అలాగే ప్రతి నెల తనకు లక్షల్లో మామూలు ఇస్తాడు. ఇప్పుడు తను ఇలా చేస్తే ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అంతే. అతను ఆగ్రహిస్తూ అడ్డు తప్పుకో అంటూ దురుసుగా ఆమె భుజం మీద చెయ్యి వెయ్యబోతూ ఉండగానే మధ్యలోనే అతని చేతిని అడ్డుకుంది మరో చెయ్యి. ఎవరా అని ప్రసాద్ చూసేసరికి శౌర్య ఎర్రబడ్డ కళ్ళతో అతని వైపు కోపంగా చూస్తున్నాడు. ప్రసాద్ అక్షరవాదాన్ని అప్పటి వరకు మౌనంగా వింటున్న శౌర్య అతను ఆమె మీద చెయ్యి వెయ్యబోయేసరికి పట్టరాని ఆగ్రహం కలిగింది. అతని చేతిని గట్టిగా ప్రెస్ చేస్తూ తను అడిగిన దాంట్లో తప్పేముంది? మీరు మీ డ్యూటీ సక్రమంగా చేయడం లేదు కదా, పైగా ఆమెతో వాదం పెట్టుకుంటారేంటి? తన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం లేదా? ఆగ్రహంగా అంటూ మరింతగా చేతిని తన బలవంతో ఉపయోగించి నొక్కాడు. ప్రసాద్ బాధతో కీచుమన్నాడు. చెయ్యి ఏ క్రషర్లోనో పెట్టినట్లు పిప్పయినట్లుంది. ఎముకలు విరిగినట్లుగా అనిపిస్తుంది. ఆ బాధకి అతని మొహం అంతా ఎర్రబడింది. సార్ వదలండి అన్నాడు. తనకి సారీ చెప్పు.
అతని చెయ్యి వదలకుండా అన్నాడు శౌర్య. సడన్ గా జరిగిన సంఘటనకి అక్కడున్న రిపోర్టర్లందరూ షాక్తో శౌర్య వైపు చూస్తున్నారు. అక్షర ఒక క్షణం శౌర్య వైపు చూసి తన చూపు పక్కకు తిప్పుకుంది. దిస్ ఇస్ టూ మచ్. మీరు ఎంత ఎస్పీ అయినా డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద మీరు చేసుకోవడం నేరం. మా పై ఆఫీసర్లకి కంప్లైంట్స్ ఇస్తాను. ప్రసాద్ బాధతో అరుస్తూనే ఉన్నాడు. కంప్లైంట్ ఇస్తావా? ఓకే, ఇచ్చుకో. ఎవరికి ఇస్తావు? నీ పై ఆఫీసర్స్ ఎందుకు కానీ సీఎం గారికి ఇవ్వి, నేను ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడు అంటూ అతని చేతిని మరింతగా నొక్కుతూ తన జోబులో ఉన్న సెల్ తీశాడు. ఇదంతా రిపోర్టర్లు రికార్డ్ చేస్తున్నారు. ఒక ఛానల్ వాళ్ళకి లోపలికి పర్మిషన్ ఇవ్వడంతో వాళ్ళు ఇదంతా లైవ్ ఇచ్చారు. స్వేచ్ఛ కూడా శౌర్య వెనకాలే వచ్చింది. ఇంతకు ముందు నుండి జరుగుతున్నదంతా చూస్తూ అక్షర అతన్ని ఎలా డీల్ చేస్తుందో గమనిస్తుంది. ప్రసాద్ అక్షర మీద చెయ్యి వేస్తుండగానే శౌర్య ఆపి అతని చెయ్యి క్రష్ చేయడం చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి శౌర్య వైపు చూస్తుంది. సీఎం గారితో అతను భయపడ్డాడు. వదిలేయండి సార్, ఇదంతా వద్దు అన్నాడు. అరే, అలా అంటే ఎలా? కంప్లైంట్ చేస్తాను అన్నావు కదా, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు? డైరెక్ట్గా సీఎం గారికి నా మీద కంప్లైంట్ చేయి, కూల్గా అన్నాడు శౌర్య. కానీ అతని గొంతులో ఆగ్రహం తెలుస్తూనే ఉంది. డైరెక్ట్గా సీఎంతోనే ఇతనికి యాక్సెస్ ఉందంటే ఇతని గురించి సీఎం గారికి ఏం చెప్పినా వినడు. పైగా ఇదంతా లైవ్లో చూసి ఉంటాడని భయంతో ప్రసాద్, సారీ సార్, తప్పైపోయింది, క్షమించండి, అందరినీ చూస్తున్నారు, వదిలేయండి సార్ మెల్లిగా అన్నాడు. ముందు అక్షర మేడంకి సారీ చెప్పు, అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. ప్రసాద్కి అర్థమైంది, ఆమెకు క్షమాపణ చెప్పేంత వరకు ఇతను తనను వదలడు. ఒక పక్క చేయనొప్పి మరొక పక్క జరుగుతుందంతా అవమానకరంగా ఉంది. అందుకే ప్రస్తుతానికి అతను చెప్పినట్లే చేయడం బెటర్ అనుకున్నాడు. సారీ మేడం మెల్లిగా అన్నాడు. నాకేం వినబడలేదు, తనకేం వినబడుతుంది, గట్టిగా చెప్పు, షౌట్ అన్నాడు శౌర్య. ప్రసాద్ భయపడుతూ సారీ అక్షర మేడం గట్టిగా అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్, మీకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకండి. మీ డ్యూటీ మీరు సక్రమంగా న్యాయంగా చేయండి. మీరు జీతాలు తీసుకునేది ప్రజల సొమ్ము, వాళ్ళకి మీరు జవాబుదారీతనంగా ఉండాలి, కానీ ఇంకెవరికి కాదు. మరొకసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోండి గంభీరంగా అంది అక్షర. అతను తల వంచుకున్నాడు. పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తుండగానే సరికాదు, ఆడవాళ్లతో ఎలా నడుచుకోవాలో, వాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసుకో అంటూ చేతిని మరింతగా నొక్కి వదిలేశాడు. అసలే పిండైన చెయ్యిని మరింతగా నొక్కడంతో నొప్పికి విలవలాడుతూ అతని వైపు చూశాడు. నీ చూపులకి నేనేం భయపడను అన్నట్లు అతని వైపు ఒక చూపు చూసి, పద శాంపుల్స్ తీద్దువు గాని అంటూ, మీ అందరికీ తెలీదా శాంపుల్స్ తీయాలి అని కోపంగా అన్నాడు. ఆ గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళ వైపు చూస్తూ, అది సార్ అంటూ వాళ్ళు నీళ్ళు నమిలారు. మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి, మీ వెనక నేనున్నాను అన్నాడు శౌర్య. ఓకే సార్ అంటూ తల ఊపి అందరూ ఒక్కొక్కరి దగ్గర శాంపుల్ సేకరించడంలో మునిగిపోయారు. వాళ్ళని అనుసరించిస్తూ రిపోర్టర్స్ అందరూ రిపోర్టింగ్ చేయసాగారు. ప్రసాద్ ఒక రిపోర్టర్ పై అనుచితంగా ప్రవర్తించడంతో పదే పదే ఆ న్యూస్ ని అన్ని ఛానల్స్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ అంటూ వేస్తున్నారు. అంతేకాకుండా మినిస్టర్ ధనుంజయ్కి మేలు చేయడానికి ఆ ఆఫీసర్ శాంపుల్స్ తీయకుండా ఉన్నాడని, అది ప్రశ్నించిన రిపోర్టర్ మీద అనుచితంగా ప్రవర్తించాడని న్యూస్ వేశారు. శౌర్య ముందు వెళుతుండగా అక్షరాన్ని ఆపి, అమ్మో ఏమో అనుకున్నాను, కానీ ఎస్పీకి బాగా కోపం ఉన్నట్లుంది, నీ మీద చెయ్యి వేయబోయాడని అతని చెయ్యి విరగొట్టేశాడు. ఇంత కోపం ఏంటే బాబు, నువ్వు పెద్దగా అతనికి పరిచయం కూడా లేవు, ఇంత కోపం ఎందుకు వచ్చింది? అతని కళ్ళలో కోపం చూసావా? వీలుండి ఆ ప్రసాద్ని చంపేద్దామన్నంత కోపం అతని కళ్ళలో కనిపించింది. ఏమీ తెలియని నీ మీద చెయ్యి వేయబోతే ఎంత కోపం ఏంటే? ఏదో తనకి సొంతమైన వాళ్ళ మీద చెయ్యి వేసినట్లు ఆలోచనగా అంది స్వేచ్ఛ. ఒక్క క్షణం అక్షర తత్తరపడకు లోనయ్యింది. నీ అనుమానం పాడుగాను, అతనికి ఎవరైనా ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తే నచ్చదనుకుంటా. మొన్న ఆ కృష్ణగడి మీద యాసిడ్ పోయించలేదా? ఇప్పుడు నా మీద చేయి వేయడానికి ప్రయత్నించడంతో కోపంతో అతన్ని చెయ్యి నలిపేసినట్లున్నాడు, అంతే. దానికి నువ్వు ఏవో కథలు అల్లి నీ చిట్టి బుర్రని శ్రమ పట్టకు, పద అంటూ ముందుకు నడిచింది అక్షర. ఒక కాలేజీ స్టూడెంట్ని అల్లరి చేయబోతున్నాడని వాటికి తగిన శాస్త్రి చేశాడు. ఇప్పుడు అందరి ముందు అక్షర మీద చెయ్యి వెయ్యబోతే కోపం వచ్చి అలా చేసినట్లున్నాడులే
ఏదేమైనా ఈ ఎస్పీకి ఆడవాళ్ళు అంటే బాగా రెస్పెక్ట్ ఉన్నట్లుంది. అతనితో స్నేహం చేయడంలో మనకి ఇబ్బంది ఉండదు, ఏముండదు అనుకుంటూ గబగబా నడిచి అక్షరాన్ని కలిసి, అవును, ఆ కృష్ణగడికి ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తున్నాడో వెధవ, అసలు ఇంకా వాడు అరెస్ట్ కాకపోవడం ఏమిటి అంది స్వేచ్ఛ. ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు, గాయం చాలా వరకు మానినట్లుంది, అయినా బయటికి రావడానికి మొహం చెల్లనట్లుంది వాడికి. ఎంతైనా అందంగా ఉంటాడు కదా, అలా అయ్యేసరికి బయటికి రాలేకపోతున్నట్లున్నాడు. అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదట, ఊరికే డైరీలో రాసి వదిలేశారు అంది అక్షర. ఏంటి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడం ఏంటి ఆశ్చర్యంగా అంది స్వేచ్ఛ. చదువుకునే కుర్రాడు కదా, ఒక ఛాన్స్ ఇద్దామని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేనట్లు ఉన్నారు. సరే, ఈ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం పదా అంటూ వాళ్ళతో కలిసి ఫోటోలు తీస్తూ అక్కడంతా రిపోర్ట్ చేస్తూ మధ్య మధ్యలో ఆ టీంలో ఉన్న వాళ్ళని ప్రశ్నలు వేయసాగింది. ఈసారి అందరూ అక్షర అడిగిన వాటికి బుద్ధిగా సమాధానాలు చెప్పారు. అక్కడ రైటింగ్ కంప్లీట్ కావడంతో బయటికి వచ్చారు. బయట మీడియా అంతా వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. శౌర్యని మిగతా ఆఫీసర్లను ప్రశ్నలు అడగడానికి కాచుకు కూర్చున్నారు ఆ మీడియా వాళ్ళంతా. ఇంతలో ప్రసాద్ని సస్పెండ్ చేశారు అన్న వార్త అందింది వాళ్ళకి. డ్యూటీలో ఉండే ఒక రిపోర్టర్ మీద అనుచితంగా ప్రవర్తించడమే కాక తన డ్యూటీని సక్రమంగా చేయనందుకు, అదీ కాక ధనంజయ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నాడు అన్న వార్త కూడా అందింది వాళ్ళకి. ధనంజయ్ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు, మళ్ళీ ఏం జరగబోతుంది, శౌర్య అక్షరాల మధ్య మళ్ళీ ప్రేమ పుడుతుందా, తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.